హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ప్రభుదినం, ఆయన పునరుద్ధానుడైన రోజు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవుడు సజీవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుటకు దేవుడు నియమించిన ఏర్పాటు చేసిన రోజు. రండి, మందిరాలకు వెళదాం, ఒక చిన్న ధ్యానం కూడా చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు, ఈరోజు కూడా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆదివారం మందిరానికి వెళ్ళాలండి. దేవుని మందిరానికి వెళ్ళటం అంత ముఖ్యమా? అది కూడా పాపమవుతుందా అన్నట్టు కొందరు మాకు కుదరలేదు, వీలు పడలేదు, పనులు ఉన్నాయి అని అనేక సాకులు చెప్పుకుంటూ ఉండటం ఈ రోజుల్లో మందిరాలకు వెళ్ళే క్రైస్తవులు అనబడిన వారు తగ్గిపోవటం చూస్తున్నామండి. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాత ఇంకా మందిరాలు లేని అలవాటు పడిపోయి ఇళ్లలో లైవ్ చూసుకొని ఏంటండి, ఇంకా ఆ తర్వాత కూడా అనుకూలం ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ లేని వారికి ఉన్నారు. చూడండి, ప్రభువు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో తెలుసా మీకు? 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు, దేని రూపమును చేసుకుని దానికి నువ్వు సాగిలపడకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను, నువ్వు దీర్ఘాయుష్మంతుడట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించవలను, నరహత్య చేయకూడదు, దొంగిలికూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, నీ పొరుగువానిదైన ఏదిని ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, ఇలాంటి ఇతరుల అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇతరులది ఆశించకూడదు, వేరే ఏ రూపాన్ని చేసుకొని సాగిలపడకూడదు, నేనే నీ దేవుడిగా ఏకైక దేవునిగా నీ హృదయంలో రాజుగా నన్ను ప్రతిష్ఠించుకో అని ముఖ్యమైన ఆజ్ఞలతో పాటు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను అని ఒక ఆజ్ఞగా ఇచ్చాడండి. అది ఎంత ముఖ్యమైందో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సరే, మీలో కొంతమంది విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారమా అని కొంతమంది ఇంకా తర్కిస్తూ ఉంటారు. మీరు యూదుల క్రైస్తవుల? యూదులకి శనివారం విశ్రాంతి దినం పాత నిబంధన ప్రకారం. అయితే యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆది సంఘం ప్రతి ఆదివారము కూడి ప్రభువును ఆరాధించారని, రొట్టె విరిచారని మనం సంఘ చరిత్రలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మని అభిషేకముతో అభిషేకించబడిన వారు ప్రభు బిడ్డలు ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అప్పటి నుండి ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆదివారం కాకుండా మాకు శుక్రవారమే మాకు లీవ్ దొరుకుద్దని కొన్ని అరబ్ కంట్రీస్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు ఆదివారం హాలిడే లేకుండా ఫ్రైడే హాలిడే ఉంటే ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటున్నారు. వేరే సంగతి. వారానికి ఒక రోజు, నీకు ఇష్టమైన రోజు కాదనుకోండి, నీకు అనుకూలమైన దేవుడు ఏర్పాటు చేసిన రోజు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి, దేవుని పని చేయాలి, దేవుని సన్నిధిలో గడపాలి. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 8వ వచనం దగ్గర నుంచి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలను. మిగిల్చుకోకూడదు 7వ రోజుకి. 6 రోజులు నువ్వు కష్టపడి పని చేసుకో. 7వ రోజుకు రావాల్సిన ప్రతిఫలం కూడా నీకు దేవుడిస్తాడు. 6 రోజులు నువ్వు కష్టపడి పని అంతయు చేయవలను. చాలామంది ఆ పనిని వాయిదాలు వేసుకుంటూ రేపు చేద్దాం అనుకుంటూ ఆదివారం కూడా పనులు అంటున్నారు. బట్ శనివారంలోగా మనం ఆ పనులన్నీ ముగించుకోవాలి,
ఈ వారం పనులు ఈ వారం అసలు ఏ రోజు పని ఆ రోజు ముగించడం ఉత్తమం అండి. ఒకవేళ పొరపాటున కొన్ని అభ్యంతరాల ఆటంకాల వల్ల ఈరోజు చేయలేని పని ఉంటే రేపు చేసేయచ్చు, అంతేగాని అది వాయిదాలు వేసుకుంటూ పోకూడదు. ఆదివారానికి పేరబెట్టుకొని పనులు ఉన్నాయని ప్రభు సన్నిధిని దూరపరచుకోకూడదు. నర్తమార్తని విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నాం, కానీ అవసరమైనది ఒకటే, అది మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి ఎవ్వరూ తీసివేయలేరు. దేవుని సన్నిధిలో మనం దొరికేటువంటి ఆశీర్వాదాలు మనం పనిచేసి కష్టపడి సంపాదించిన దానికంటే ఎక్కువ శ్రేష్టమైనవని నమ్మితేనండి ప్రభు సన్నిధి విడిచిపెట్టి పనులకు పోవు. కావాలంటే పనులు మానుకొని ప్రభు సన్నిధిని కోరుకుంటాం. ఎప్పుడు కూడా నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు ఇస్తానన్నాడు ప్రభు. ప్రభువు దినమున మన పనులన్నీ ముగించుకొని 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను పని చేయకూడదు. చాలామంది సహోదరులు చర్చికి రారు, ఏమంటే వంట చేస్తున్నాను అంటారు. కొంతమంది బ్రదర్స్ చర్చికి రారు, హస్బెండ్స్ చర్చికి రారు, ఏమంటే నాకు పనులు ఉన్నాయంటారు. సరుకులు కొనుక్కొస్తున్నాను, ఈరోజు కావలసిన సరుకులు కొనుక్కొచ్చుకుంటున్నాను. చూడండి, ఇంటికొక్కరు కాదు దేవుని మందిరానికి వెళ్ళాల్సింది, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏమంటే మీ పిల్లలు తీసుకురాలేదు మందిరానికి అంటే, పరీక్షలు అండి చదువుకుంటున్నారు అని సమాధానం చెప్తుంటారు కొంతమంది విశ్వాసులు అనబడిన తల్లిదండ్రులే. పరీక్షలు ముఖ్యమా, ప్రభువు ముఖ్యమా? జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమన్నాడు కదా. నువ్వు ప్రభు దినాన్ని కూడా చదువుకుంటూ కూర్చున్న దానికంటే ప్రభు సన్నిధిలోకి వచ్చి జ్ఞానం అడుక్కుంటే నువ్వు ఒక్కసారి చదివినా నీ బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అన్నాడు. నన్ను గణపరిచేవాడిని గణపరుస్తానన్నాడు. పిల్లలు అల్లరి చేస్తారండి తీసుకురాలేదండి అంటుంటారు. అల్లరి చేయకుండా పెంచుకోవటం, మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని బిడ్డలు గ్రహించినట్లుగా చేయటం మన బాధ్యత. మన ఇళ్లల్లో మనం నేర్పించిన దానికంటే ఒక్కరోజు మన బిడ్డలు సండే స్కూల్లో నేర్చుకున్నది వారి జీవితాల్లో ముద్రించబడుతుంది. వారికి అది చాలా ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యం అండి. పిల్ల చెల్లాతో దేవుని సన్నిధికి రావాలి. ఇల్లు తాళాలు వేసి ఇంటిళ్ళ పాది మీలో ఎంతమంది దేవుని మందిరాలకు వెళ్తున్నారు? వెళ్ళి చూడండి. మీ ఇంటిలో ఎటువంటి దీవెనలు ఉండవు, అనవసరమైన రోగాలు ఉండవు, అనవసరమైన నష్టాలు ఉండవు, అనవసరమైన జగడాలు ఉండవు, అనవసరమైన సమస్యలు ఉండవు. దేవుని సన్నిధిని మీ గృహములలో, మీ హృదయములలో అనుభవించగలుగుతారు. మీరు అందరూ మీ పనివారికి కూడా ఒకరోజు లీవ్ ఇవ్వమంటున్నారు, వారానికి ఒకరోజు పనివారికి కూడా విశ్రాంతి ఇవ్వండి. 2వ రోజు మంచిగా పనిచేస్తారు. ఆ ప్రభు దినమున మీ వాళ్ళు కూడా చర్చికి వెళ్ళనివ్వండి, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రానివ్వండి. వాళ్ళకు పనులు పురమాయించి మనం చేస్తే ప్రభు అన్నాడు అది నాకు ఇష్టమైనది కాదు. అటువంటి ఆరాధనలు కానీ, అలాంటి భక్తి కానీ, అలాంటి ఉపవాసాలు కానీ నేను ఇష్టపడను అని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించిన అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ప్రభువు దినము ఆశీర్వదించబడిన దినము. ప్రభువు దినమని దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడటం అనే మాటకు ఎంతైనా అర్థం చెప్పొచ్చండి. యూ విల్ బి రెస్టోర్డ్, యూ విల్ రిసీవ్ డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీవు నూతన పరచబడతావు, నీవు 2 ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ మీద తన కృప ఉంటుంది కనుక నీవు చేయనివన్నీ సఫలమైనట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువు దినము ఆదివారము ఆశీర్వాదాలు పొందుకునే దినం. కొంతమంది శాలరీ వచ్చే దినం అంటే అంత ఖుషిగా ఉంటుందో చూడండి. ఒక నెల శాలరీ కాదండి, నీ బ్రతుకుకు అవసరమైనటువంటి ఆశీర్వాదాలను, జీతాన్ని ప్రభు ఇస్తున్నాడు.
ప్రభు సన్నిధికి వెళ్ళి ఆశీర్వాదాలు పోగు చేసుకునే రోజు ప్రభు దినం. వద్దంటారా? నిర్లక్ష్యం చేస్తారా? నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని నింపుతాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, నేను మిమ్మల్ని నూతనపరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు పిలుస్తూనే ఉన్నాడు. అది ఆశీర్వదించబడిన దినం, అది పరిశుద్ధమైన దినం, పరిశుద్ధపరిచిన దినం, పరిశుద్ధపరచబడే రోజు అది. ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మన శరీరానికి, మన ఆత్మకున్న ప్రతి కల్మషం నుండి దేవుని వాగ్దానాల ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ప్రతిసారి మందిరంలోకి వెళ్ళి పాటలు పాడుతున్నప్పుడు మనలో ఉన్న ఒత్తిడులు, యాంగ్షియస్నెస్ ఏంటంటే ఒక ఆతృతలు, యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి, వాటన్నిటి నుంచి మనకు విడుదల దొరుకుతుంది. చెప్పాలంటే మీకున్న బీపీలు, షుగర్లు, ఇంకేంటంటే ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, అనారోగ్యాలతో కామన్గా ఎవ్రీడే సఫర్ అవుతున్న వారు, ఈ ఎసిడిటీ ప్రాబ్లం వల్ల, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల, ఎన్నో రకాల మనసుకు నెమ్మది లేని మూలాన, ఒత్తిడి, జీవితంలో ఒత్తిడికి చోటిచ్చడం మూలాన రకరకాల వ్యాధులకు, బలహీనతలకు గురవుతున్నారు. దేవుని సన్నిధికి మనం వెళ్ళి ప్రభు సన్నిధిలో వీ విల్ బి రిలాక్స్డ్. ఆయన సన్నిధిలో మనం నూతన పరచబడతాం. అది మన మేలు కోరే ప్రభు చెప్పాడంటే, నువ్వు ఏడవ రోజు చివరి వారంలో చివరి రోజు లేక వారానికి మొదటి రోజు నువ్వు నా సన్నిధికి వచ్చి మొదలు పెడితే మిగిలిన 6 రోజులు నేను నిన్ను దీవిస్తాను. నీ పనులలో ఆశీర్వాదము, నీ నిర్ణయాలలో దీవెన, నీ ప్రయత్నాలలో సఫలత. అవునండి, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధపరచబడుతున్నాం, మనం విశ్రాంతిని పొందుతున్నాం, మనం ఆశీర్వదించబడుతున్నాం. ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం శుద్ధీకరించబడుతున్నాం. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానాలు పట్టుకొని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని సన్నిధిలో మనం నూతనపరచబడుతున్నాం. దేవుని మందిరాలకు వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి. ఆయన సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం ఎంతో మేలైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో దీవెనకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. 6 రోజులు పని చేసుకోండి. 6 రోజులు ఒక్కరోజే ప్రభు అడుగుతున్నాడు. ఆ రోజు ప్రభువుని కనపరచండి. ఆ రోజు కూడా పనులు పెట్టుకొని, ఆ రోజు కూడా లోకానుసారమైన కార్యాలలో ఇమిడితి, ఆ రోజు కూడా మీ సొంత పనులు, మీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ దేవుడు పరిశుద్ధపరిచి ఇచ్చిన, దేవుడు ప్రత్యేకపరిచి ఇచ్చిన, దేవుడు మనకిచ్చిన అపాయింట్మెంట్. ప్రతి ఆదివారం దేవుడు మనకి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు ఆయన్ని కలుసుకోవడానికి, ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి, ఆయన ముందు కనబడడానికి, ఆయన ముందు మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు ఎంత గొప్ప ఆసక్తి ఇచ్చాడు. ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడాలని, మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డ, విశ్వాసులారా, బాప్తీసం పొందామని చెప్పుకుని వాళ్ళారా, ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళండి. వాక్యాన్ని హృదయానికి అణునేర్చుకొని జీవితంలో ఉన్న బలహీనతలు, జీవితంలో ఉన్న కల్మషాలు, జీవితంలో ఉన్న నిరుత్సాహాల నుంచి విడుదల పొందినట్లుగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు దినమని, ఘనమైనదని, నీవేర్పాటు చేసిన దినమని మేము ఘనముగా ఆచరించుటకు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ప్రభు సన్నిధి కొరకు పరుగులెత్తుటకు, నీ సన్నిధిలో మా కంటి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని ఆశీర్వాదాలు మాకెన్నో సిద్ధపరిచే ఉన్నవని గుర్తించి వాటిని పొందుకొనుటకు, దినమంతా దేవుని రాజ్యమును కట్టాలనే ఆశతో
ఆధ్యాత్మికంగా బలపడుటకు, సువార్త ఎరగని వారికి ప్రతి ఆదివారము సువార్త అందించాలని, ప్రతి విశ్వాసి సువార్త పరిచర్యలో పాలుపంపులు పొందుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఈ రోజున ఈ ఆదివారం నీవు ఆశీర్వదించి దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ తెలియజేస్తూ ఉండండి. వాటిని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు సన్నిధికి వెళ్ళండి. కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. మీ అనుకూలతను బట్టి చూడండి. మీ చర్చకు ముందు వెళ్ళండి, అనుకూల బట్టి చూడండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.